ప్రపంచానికి స్వాగతం. వైద్యారోగ్య శాఖలో జరుగుతున్న శ్రమ దోపిడీ, మానవ హక్కుల హననం గురించి వివరించేందుకు ఈ వీడియో చేయటం జరుగుతుంది. వైద్యారోగ్య శాఖలో క్రింద స్థాయి సిబ్బందికి దీర్ఘకాలికంగా తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. వారి నియామకాలు ఒకే విధంగా జరిగినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వేతనాలు ఇస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తూ ఉన్నతాధికారులు తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న 1400 మంది సెకండ్ ఏఎన్ఎంలో పరిస్థితి ప్రస్తుతం ఇదే. 2008-2009 సంవత్సరాల్లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనే పథకం కింద వారిని విధుల్లోకి తీసుకున్నారు. వారితో బండెడ్ చాకరీ చేయించారు. సెకండ్ ఏఎన్ఎంలో వచ్చిన తర్వాత మాతా శిశు ఆరోగ్య సంరక్షణ సేవల విషయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మాతా శిశు మరణాలు కూడా తగ్గినట్లు వైద్యారోగ్య శాఖ రికార్డులే తెలియజేస్తూ ఉన్నాయి. అంతటి గణనీయమైన మార్పుకి నాంది పలికిన సెకండ్ ఏఎన్ఎంల రాక వారి జీవితాల్లో మాత్రం చీకట్లు నింపిందనే చెప్పాలి. 18 ఏళ్ల క్రితం విధుల్లోకి వచ్చిన సెకండ్ ఏఎన్ఎంలకు ప్రస్తుతం కేవలం 23,000 రూపాయల జీతాన్ని చెల్లిస్తూ ఉన్నారు. 18 ఏళ్ల క్రితమే విధుల్లోకి వచ్చిన వారిని రెగ్యులర్ చేయటానికి అధికారులు నానా సాకులు చెబుతూ ఉన్నారు. ROR లేదని, DSC కాదని, జీవో లేవని, ఎన్ని కుంటి సాకులు చెప్పాలో అన్ని చెబుతూ ఉన్నారు. అయితే వారి తర్వాత కూడా చాలామంది ఏఎన్ఎంలు వైద్యారోగ్య శాఖలోకి వచ్చారు. వారిని మాత్రం రెగ్యులర్ చేశారు. వారిలో ఇప్పుడు చాలామంది 35,000 కంటే ఎక్కువ జీతం తీసుకునేవారు ఉన్నారు. ఒక వ్యవసాయ క్షేత్రంలో పనిచేయటానికి వెళ్ళిన కూలివాడికి జీతం కూలిచ్చే విషయంలో పెద్దగా చదువుకొని రైతు ఒక విధానాన్ని అవలంబిస్తాడు. ముందుగా వచ్చిన వారికి ఎక్కువ కూలి ఇవ్వటం, తర్వాత వచ్చిన వారికి తక్కువ కూలి ఇవ్వటం జరుగుతుంది. కానీ వైద్యారోగ్య శాఖలో బాగా చదువుకున్న అధికారులు చాలామంది ఉన్నారు. IASలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఉన్నారు. కానీ ఏం ప్రయోజనం? ఒక కనీస ధర్మాన్ని అమలు చేయటంలో వారు పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం విధుల్లోకి వచ్చిన వారు ఈనాటికి చాలని 23,000 రూపాయల జీతం తీసుకుంటా ఉంటే వారి తర్వాత వచ్చిన వారిని రెగ్యులర్ చేశారు. వారి తర్వాత వచ్చిన వారికి జీతాలు పెంచేశారు. రేపేం జరుగుతుంది? వారి తర్వాత వచ్చిన ఏఎన్ఎంలు ముందొచ్చిన ఏఎన్ఎంల మీద సూపర్వైజర్లు అవుతారు. ఇటువంటి ఒక భయంకరమైన అమానవీయమైన ఉదంతాలు కేవలం వైద్యారోగ్య శాఖలో మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఏ అధికారి కూడా ఇటువంటి అసమానతల్ని పూడ్చే ప్రయత్నం చేయరు. ఎందుకంటే వారికి కింద స్థాయి సిబ్బంది అంటే చులకన. వారి సమస్యలు అసలు పట్టవు. ఎప్పుడు పై స్థాయిలో ఎక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి, ఎక్కడ కోట్ల రూపాయల నిధులు వస్తాయి, ఏ విధంగా వాటన్నిటిని కూడా దారి మళ్లించి జేబుల్లోకి తీసుకోవచ్చు అనే దాని మీదే ఎక్కువ ఆసక్తి ఆలోచన ఉంటుంది. కానీ కింద స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు కారుస్తున్న కన్నీటి చుక్కల వారికి ఏమాత్రం కూడా వారిని కదిలించేవి కావు. ప్రభుత్వాలైనా రాజకీయ నాయకులైనా కనీసం ఇటువంటి విషయాల మీద దృష్టి సారించాలి. ఎందుకంటే అధికారులు వారి సొంత ప్రయోజనం తప్ప వేరే ప్రయోజనాల గురించి ఆలోచించరు. ప్రభుత్వాలు ప్రజల గురించి, ముఖ్యంగా చిన్నా చితక ఉద్యోగుల ప్రయోజనాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,400 మంది సెకండ్ ఏఎన్ఎంలు చాలని జీతంతో ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. ఒక 100 కిలోమీటర్ల దూరంలో గర్భిణీ స్త్రీ కాన్పు అయిందంటే ఈ సెకండ్ ఏఎన్ఎం
ఆవిడ చూడటానికి 4 సార్లు 5 సార్లు వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే అధికారులు ఊరుకోరు. ఫస్ట్ విజిట్ అని, సెకండ్ విజిట్ అని, థర్డ్ విజిట్ అని ఇట్లా ఎన్నో చెప్తా ఉంటారు. మరి అట్లా వెళ్ళినప్పుడు జీతాల ప్రయాణపు ఖర్చులు ఎవరిస్తున్నారు? మీరు జీతంలో నుంచే ఆ ప్రయాణపు ఖర్చు భరించాలి. వీరికి టీఏలు లేవు, డిఏలు లేవు, అయినా కూడా బండెడు చాకరీ చేస్తూ ఉన్నారు. ఇంత చేసినా కూడా వారి మీద కనికరము వైద్యారోగ్య శాఖలో ఉన్న అధికారులకు కలగకపోవటం అనేది చింతించదగిన విషయం. ఎంతోమంది సెకండ్ ఏఎన్ఎంలు తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు, తీవ్రమైన కలవరంతో ఉన్నారు, తీవ్రంగా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. న్యాయం చేయమని వారు కోరుతూ ఉన్నారు.